నరసరావుపేట లోక్సభ ఓటర్లు బుల్లెట్ దింపారు. వైకాపా రాజకీయ బదిలీలో భాగంగా నెల్లూరు నుంచి పల్నాడుకు వచ్చిన అనిల్ కుమార్ యాదవ్ ఘోర పరాజయం పాలయ్యారు. నోరు తెరిస్తే బూతులు, విపక్షాలపై వెక్కిరింపులు, వెటకారపు కూతలతో రెచ్చిపోయిన అనిల్ కు జనం బుద్ధి చెప్పి వైకాపా నుంచి తెదేపాకు వచ్చిన సిట్టింగ్ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలకు పట్టం కట్టారు. అనిల్ కుమార్ యాదవ్ మాటలు ఫుల్, పనులు నిల్. 5 ఏళ్లలో ప్రజలకు ఆయనపై ఏర్పడిన అభిప్రాయం ఇదే. నెల్లూరు నగరం నుంచి 2019లో వైకాపా నుంచి గెలిచిన అనిల్ నీటిపారుదల మంత్రిగా పనిచేశారు. 2020 కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని, 2021లో నిర్మిస్తామని ఇలా 3 సార్లు గడువులు పెంచి సామాజిక మాధ్యమాల్లో ట్రోల్ మెటీరియల్గా మారారు. మంత్రి పదవి పోయినా మాటలు మాత్రం కోటలు దాటేవి. అధిష్టానం ఆదేశాల మేరకు ఈ ఎన్నికల్లో నెల్లూరు నగరం అసెంబ్లీ నుంచి నరసరావుపేట లోక్సభకు వచ్చిన అనిల్ను పల్నాడు ప్రజలు ఓడించి మళ్లీ నెల్లూరుకు పంపించేశారు.